హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 7 పేజీల లేఖ రాశారంట. మరి ఈ లేఖ అసలు ఎవరికి రాశారు, ఎందుకు రాశారు అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి ఈ లేఖ ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, జగన్ గారు ఒక 7 పేజీల లేఖ రాశారని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది సార్. మరి నిజంగా రాశారా, ఎవరికి రాశారు, ఎందుకు రాశారు, ఆ లేఖలో ఏముంది, దాని ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? ప్రధాన ఉద్దేశం నాకు ఆ లేఖ న్యూస్ చూడగానే అనిపించింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు స్వలాభం కోసమే ఢిల్లీలో ధర్నా చేశారు, రాష్ట్రం కోసం ప్రయోజనాల కోసం కాదు, లేదంటే కార్యకర్తల ప్రయోజనాల కోసం కాదు అనే అభిప్రాయాన్ని అందరూ వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో ఈవెన్ చాలా మంది విమర్శించారు కూడా. కూటమిలో ఉండే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఏదైనా వచ్చి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, కనీసం మైక్ తీసుకొని లేదు మీడియా పాయింట్ దగ్గరకు వచ్చాను. లోపల మైక్ ఎలా ఇవ్వలేదు అనుకోండి, ఎందుకంటే లోపల స్పీకరు అయ్యన పాత్రుడు గారు ఉన్నారు, ఆయన అంటే అసలు నచ్చదు కాబట్టి అక్కడ అధ్యక్ష అనలేకో లేదంటే మొహమాటంతోనో గిల్టీ ఫీలింగ్తోనో అక్కడ మాట్లాడకపోయినా, ఒకవేళ ఆయన మైక్ అవకాశం ఈయనకి ఇవ్వకపోయినా బయట వచ్చి మీడియా పాయింట్ దగ్గర అయినా గవర్నర్ ప్రసంగంలో ఇట్లా ఉన్నాయి లోపాలని చెప్పొచ్చే ఓహో ప్రజల కోసం అన్నట్టు ఉండేదేమో. సో అలా కాకుండా ఏం మాట్లాడిన విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో గవర్నర్ గారిని అడ్రస్ చేస్తూ ఈ లేఖ రిలీజ్ చేశారు. ఏంటి, గవర్నర్ గారి ప్రసంగంలో ఏదైతే గత ప్రభుత్వం చేసిన అవకతవకల గురించి కానీ, గత ప్రభుత్వంలో ఈ వరకు ఇంత పెండింగ్ చేశారన్నమాట మీద ఒక వివరణ ఇస్తూ రాసేశారు. అంటే అన్న అందరూ మీ గురించి ఇలా అనుకుంటున్నారన్న, కనీసం మాట్లాడలేదని కూడా అనుకుంటున్నారు, మీరు కనీసం లేఖ రాస్తే బాగుంటుందని ఎవరు సజెస్ట్ చేశారు, మేబీ ఉంటారు కదా టీం సభ్యులు వైసీపీకి సంబంధించిన వాళ్ళు సజెస్ట్ చేసినట్టున్నారు, దానికోసం లేఖ రాశారంట. ఏంటది, ఎస్పెషల్లీ పోలవరం, అమరావతి ఏదైతుందో అమరావతిని మళ్ళీ మెన్షన్ చేయలే ఆ లేఖలో. పోలవరంకి సంబంధించి టోటల్ ఎస్టిమేషన్ 55,000 కోట్లు అయినప్పుడు 11,000 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. 11,000 కోట్లతో 55,000లో 11,000 అంటే సుమారుగా 5వ వంతు. 5వ వంతు నిధులు మంజూరు చేస్తే 72% పనులు పూర్తి ఎలా అవుతాయి? ఇది హాస్యాస్పదంగా ఉంది అనేది ఒక పాయింట్ రైజ్ చేశారు. నెక్స్ట్ ప్రతిదీ కూడా రాష్ట్ర గ్రోత్ గురించి కానీ, అప్పుల గురించి కానీ, ఇంత లేవు ఇలాగ లేదు అని ఏదో ఇట్లా రకరకాలుగా కొన్ని అంశాల మీద ప్రస్తావిస్తూ ఆయన లేఖ రాశారు. ఇది కూడా గవర్నర్ గారు మీరు నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం, మా మీద బురజల్లే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. మీరు కావాలంటే వాళ్ళు టీడీపీ వాళ్ళకు కూడా కావాలంటే అడగండి ఈ ప్రశ్నలు ఏమిటో. మా మీద మేము గత ప్రభుత్వం చేసినవన్నిటికి కూడా బాగా చేశాము అని మేము చెప్పుకోక్కర్లేదు, మీరు ప్రజలను అడగండి, కానీ టీడీపీ వాళ్ళని అడగండి అని చెప్పారు. ఇంకోటి కూడా చెప్పారు, ఏం ప్రస్తావించారంటే ఇంటింటికి కుళాయి పథకం ఒకటి తీసుకొచ్చారు. ఆ పథకం తీసుకొచ్చినప్పుడు టీడీపీ హయాంలో ఉన్నప్పుడు 30 లక్షల ఇళ్ల వరకే ఉండేది కనెక్షన్స్. ఇప్పుడు వీళ్ళ హయాంలో దాన్ని 70 లక్షలకు పెంచారంటే, అంటే అదనంగా మరో 40 లక్షల ఇళ్లకి వీళ్ళు మంచినీటి సదుపాయం కల్పించామన్నట్టు కూడా చెప్పుకొస్తున్నారు. దానికై ఖర్చు మరి వీళ్ళు ఇలా చెయ్యకముందే, బడ్జెట్ ప్రవేశపెట్టకముందే, గవర్నర్ ప్రసంగం జరగకముందే చంద్రబాబు గారు శ్వేతపత్రం రిలీజ్ చేశారుగా. బాబు దేనికి ఎంత కేటాయించారు, ఎంత కేటాయిస్తే ఎంత వినియోగించారు, ఎంత సద్వినియోగపరిచారు, మిగతా నిధులు ఏమయ్యాయి అన్నిటికీ ఆయన క్లియర్గా శ్వేతపత్రం రిలీజ్ చేశారుగా. మరి దాని గురించి మాట్లాడలేదు, దాని గురించి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదే. ఆయన ఒకవైపు శ్వేతపత్రం రిలీజ్ చేస్తుంటే ఇక్కడ నాయకులైనా మాట్లాడొచ్చు కదా, వాళ్ళైనా వాళ్ళ తరపు నాయకులైనా శ్వేతపత్రం రిలీజ్ చేశారు, అది ఎంతవరకు కరెక్ట్ అని వీలైనా మాట్లాడాలి కదా. ఎక్కడ మాట్లాడారు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు లేఖ రూపంలో ఇచ్చారంటే విమర్శలు వస్తున్నాయి. అన్న ఎంతసేపు స్వలాభం కోసమే, ఇండియా కూటమిలో జాయిన్ అవ్వడం కోసమే, మరలా ఇండియా కూటమిలో ఉండే పార్టీల మద్దతు కోసమే, కాంగ్రెస్లో ఎలాగైనా బయట నుంచైనా మద్దతుగా కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసము కాదు, కార్యకర్తల ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రజల అవసరాల కోసం అయితే ఖచ్చితంగా కాదు అని షర్మిలా గారు కూడా ముక్కుసూటిగా విమర్శించారు. మీరు కేవలం కాంగ్రెస్తో మద్దతు కావాలని అడిగారు, కాంగ్రెస్ మద్దతు ఎలా వస్తుంది? మీరు మాకు ఎప్పుడు మద్దతు ఇవ్వలేదు. గత 5 ఏళ్లలో బీజేపీతో ఒప్పందాలు చేసుకున్నారు. మీరు బీజేపీకి రాష్ట్ర యొక్క ప్రయోజనాల్ని, రాష్ట్ర యొక్క స్పెషల్ స్టేటస్ని, రాష్ట్ర యొక్క స్పెషల్ ప్యాకేజ్ ఇవన్నీ తాకట్టు పెట్టారు మీరు. అటువంటి బీజేపీకి మద్దతుగా ఉన్న మీరు మేము మీకు మద్దతు ఇస్తామని మీరు ఎలా అనుకున్నారు? పైగా ఇవన్నీ కూడా మీ దాంట్లో జరిగాయని కూడా ఆవిడ కూడా ప్రశ్నించిందిగా. సో ఇన్ని ప్రశ్నలు, ఇన్నిటి మీద ఏదో ఒకటి కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రపతి నజీర్ గారిని ఉద్దేశించి ఈ లేఖ రాసి ఉండొచ్చు, ఏదో కంటితుడుపు చర్యగా రాసి ఉండొచ్చు అనేది
అధికార పక్షం వాళ్ళ యొక్క విమర్శ అదే ఉంది, సాధారణంగా అందరి అభిప్రాయం కూడా అదే కనబడుతుంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్దుల్ కలాం గారికి రీసెంట్గా ఆయన వర్ధంతి జరిగింది. అబ్దుల్ కలాం గారి వర్ధంతి జరిగినప్పుడు దానికి భారత ప్రథమ పౌరుడు, మాజీ ప్రథమ పౌరుడు వర్ధంతన సంథింగ్ ఆయన ఏదో ట్వీట్ చేశారు. దాన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆయన ప్రథమ పౌరుడు అయితే ఈయన అధమ పౌరుడు అని ఒకడు. నిజంగా అబ్దుల్ కలాం ప్రథమ పౌరుడు, అంత భారత ప్రథమ పౌరుడు చేసిన వ్యక్తికి మీరు అంత గౌరవిస్తే ఆయన అబ్దుల్ కలాం చైతన్య అవార్డ్స్ అనేవి ఉన్నాయి, వాటి పేరు మార్చి వైఎస్ఆర్ అవార్డు అని ఎందుకు మార్చారు? అది ఇంకో టౌన్లో ఎక్కడో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ ఉన్న దాన్ని పేరు మార్చి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా మార్చారు. మరి అప్పుడు గుర్తురాలేదా ఈ మహానుభావుడి యొక్క సేవలు? అబ్దుల్ కలాం లాంటి గ్రేటెస్ట్ సైంటిస్ట్, గ్రేటెస్ట్ లీడర్, గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లిస్టులో ఈయన ఒక చిరస్థాయిగా ఉండిపోయే వ్యక్తిగా. మరి అప్పుడు గుర్తురాలేదా అన్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు దీనికి ఏం చెప్తారు? మీకు అర్థమైందా? ఒక దగ్గర అయితే మీరు నమ్మరు, నేను ఒక ఉత్తరాంధ్రలో ఒక టౌన్ అది, నేను వీళ్ళు గవర్నమెంట్లో వెళ్ళే ముందు చంద్రబాబు నాయుడు గారు 2019 ముందు వెళ్ళేసరికి 4 రోడ్లు సెంటర్, అది చిన్న రైట్ సైడ్ లెఫ్ట్ రైట్ చిన్న రోడ్లు, ఇది మెయిన్ రోడ్డు. సో మధ్యలో పెట్టారు అబ్దుల్ కలాం గారిది. అక్కడ పక్కన ఒక స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్ వాళ్ళు యాజమాన్యంతో లోకల్గా చందాలు వేసి మొత్తాన్ని పెట్టారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చాక వెళ్ళి చూస్తే 21-22 టైంలో అది ఆ 4 రోడ్ల కోడుకొని ఇటువైపు సందు ఉంటుంది, చిన్న సందు, ఆ సందు సైడ్ అక్కడ పెట్టారు, మధ్యలో రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. అలాంటివి చాలా జరిగాయి. ఇప్పుడు అదే ఆ వ్యూ పాయింట్ పేరు మార్చడం, లేదంటే అవార్డు సంబంధించి పేరు మార్చడం, ఇవన్నీ మరి అప్పుడు గుర్తు రాలేదన్నట్టుగా వైరల్ చేస్తున్నారు. మీరు కూడా అంతే. మీరు ఎక్కడ ఉండి రైతుల కోసం, రాష్ట్ర ప్రజల కోసము గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడుంటే బాగుండు. మీ అవసరం అయిపోయి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు లేఖ రాస్తే ఆ అవసరాన్ని లేదు, నేను నిజంగా ప్రజల కోసం వెళ్ళి ధర్నా చేశానని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు అందరూ మాట్లాడట్లేదు గవర్నర్ ప్రసంగం మీద అంటారేమో ఉద్దేశంతో లేఖ రిలీజ్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది. నాతో పాటు చాలా మంది అభిప్రాయం కూడా అదే అయ్యుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఈ లేఖ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా మేలు కలిగే ఛాన్స్ ఉందంటారా సార్? మేలు అని కాదు, ప్రస్తుతం ఆయన పార్టీ పరిస్థితి ప్రకారం, ఆయనకు వచ్చిన సీట్ల ప్రకారం చూస్తే పార్టీ మనుగడ చాలా ముఖ్యం. నెక్స్ట్ 5 ఏళ్ళు ఏంటి అనేది ఎవరు చెప్పగలరు? కాబట్టి పార్టీ మనుగడ, షర్మిల గారు కూడా అదే అన్నారు కదా, కేవలం పార్టీ మనుగడ కోసమే ఈయన ధర్నా ఇవన్నీ అంటే చేస్తున్నారు తప్ప ప్రజల కోసమో రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదు అని కూడా ఆవిడ కూడా విమర్శించారు. అందరి అభిప్రాయం కూడా అదే. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతారో అనేది తెలియదు. ఎమ్మెల్సీ మండలిలో కొద్దిగా బలం ఉంది, ఆ ఎమ్మెల్సీలో ఉండే వాళ్ళు కూడా రేపో మాపో షిఫ్ట్ అయిపోయే డిప్యూటీ చైర్మన్ కూడా ఆవిడ నజియా ఎవరో సమ్ లేడీ, ఆవిడ కూడా షిఫ్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మంది ఎమ్మెల్సీలు చాటుముఖం వేస్తున్నారు. 11 మంది ఎమ్మెల్యేలు కూడా 5గురు టీడీపీ వైపు, జనసేన వైపు చూస్తున్నారంట. మరి ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ మనుగడ ఏంటి? ప్రశ్నార్థకమేగా. ఏదైతే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎమ్మెల్యే కూడా గెలుచుకోలేకపోయి ఈయన ఒక నాయకుడా అనుకునే పరిస్థితిలో విమర్శించింది, ఇప్పుడు ఈయన అదే ఎదుర్కోబోతున్నారు. చాలా మంది అనేది ఏంటంటే బహుశా అసెంబ్లీకి వెళ్తే ఈయన పెద్దిరెడ్డి గారు వీళ్ళిద్దరే వెళ్తారేమో, మిగతా వాళ్ళు కూడా అంత ధైర్యంగా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్న వచ్చిన 11 సీట్లు కూడా ఒక 3 స్థానాల్లో బీజేపీ మీద గెలిచారు. అక్కడ కూటమి బీజేపీ పెట్టింది. అదే కూటమి బీజేపీ కాకుండా టీడీపీ జనసేన ఉండుంటే ఆ 3 సీట్లు కూడా వచ్చిండే, 11లో 3 తగ్గేవేమో అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. చూద్దాం మరి. ఆయనది కూడా తప్పులేదు, ఆయన మనుగడ, పార్టీ మనుగడ, ఆయన యొక్క నాయకత్వం ఇది పోరాటపడి ఉండాలి, ప్రజల్లో నానుతూ ఉండాలి.